రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి ధరకు మద్దతు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం 11,781 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే మిర్చి మార్కెట్ యార్డుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ రైతులు పండించిన పంట మాత్రమే కాకుండా తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి కూడా రైతులు వచ్చి మిర్చి అమ్ముకుంటూ ఉన్నారు. రైతులకి మద్దతు ధర విషయంలో కేంద్రం ఇచ్చే డబ్బుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సగం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వచ్చిన రైతులు, మిర్చి అమ్మిన రైతులు ఏ ప్రాంతం వారు అనే విషయాన్ని తేల్చేందుకు కొన్ని రూల్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రైతు సోదరులు తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇంకో రైతును పట్టుకొని ఆ రైతు పేరుతో ఆధార్ కార్డు పెట్టి పంట అమ్మాడనుకో ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో అధికారులు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఆ రైతుని పట్టాదారు పాస్ పుస్తకంతో గుర్తించే కార్యక్రమం చేపడుతున్నారు. రైతు సోదరులు ఇప్పటికే మిర్చి ధర లేక 8,000, 9,000, 10,000, 10,500, 11,000 దాదాపు 90% ఇదే పరిస్థితిలో ఉంది. ఏదో ఆ తేజ ఒకటి, ఆ 334, ఆ 341 ఏ 2-3 వెరైటీస్ తప్ప మిగతా అన్నీ కూడా 12,000 రూపాయల లోపుగానే నడుస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక వెంటనే స్పందించి రంగంలోకి దిగపోతే రైతుల దగ్గర ఉన్న పంట అంతా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున మార్కెట్లకి గుంటూరు మిర్చి యార్డుకే ప్రతిరోజు 1,50,000 టిక్కీలు సరుకు వస్తుంది. ఇక మార్చి ఏప్రిల్ మొత్తం రోజుకు 2 లక్షల టిక్కీలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఆలస్యం జాగు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 2,58,000 టన్నుల మిర్చి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అంటే దాదాపుగా 10 లక్షల టిక్కీలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 కోట్ల నిధులు విడుదల చేసి కేంద్ర ప్రభుత్వం కూడా మరొక 500 కోట్లు ఇస్తుంది. కాబట్టి రైతు సోదరులను ఆదుకునే కార్యక్రమం చేయండి. 5 లక్షల మంది పైగా రైతులు మార్కెట్లోకి 12 లక్షల టన్నుల మిర్చిని తీసుకురాబోతా ఉన్నారు. కేంద్రం చెప్పింది కొనుగోలు ప్రారంభించిన నెల రోజులు మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుందని. మార్చి నెలలో పెద్ద ఎత్తున సరుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్చి నెల మొత్తం కొనుగోలు చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 13,000, 14,000 కొనుగోలు చేస్తే మార్కెట్లో 8,000, 9,000, 10,000 ఉన్న వెరైటీస్ ఉన్న రైతులకి క్వింటాకు 4-5 ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందే అవకాశం ఉంది. 8,000, 9,000కి మిర్చి అమ్మడం అంటే రైతులు సంవత్సరం అంతా కష్టపడి ఎకరానికి 2.5 లక్షలు పెట్టుబడి పెట్టి అవన్నీ తీసి పక్కన పెట్టి కోత, కూలి, రవాణా, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మాత్రమే తీసుకెళ్ళి మార్కెట్ యార్డ్లో అమ్మి కూలీలకు ఇవ్వడం తప్ప రైతులు చేయగలిగింది ఏం లేదు. వ్యవసాయ రంగం మీద ఇప్పటికే చాలా ప్రెజర్ ఉంది. వ్యవసాయం సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఏమాత్రం చిన్నపాటి చదువున్నా కూడా ఏదో ఒక ఉద్యోగానికి ఏటీఎం దగ్గర వాచ్మెన్ కానీ వెళ్తున్నారు. కానీ వ్యవసాయం చేయాలంటే భయం వేసే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు భారతదేశంలో 95% మంది కూడా వ్యవసాయ రంగంలో ఉండేవారు. ఎప్పుడైతే 91 రిఫార్మ్స్ తర్వాత సర్వీస్ సెక్టర్ వచ్చిందో అప్పటి నుంచి ఐటీ, ఫార్మా రకరకాల రంగాలన్నీ డెవలప్ అయ్యి ఆ వ్యవసాయ రంగంలో ఆధారపడే వారి సంఖ్య 50% తగ్గింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఇదే వరవడి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో కనీసం 20% మంది కూడా మిగిలే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కనుక మనం పరిశీలిస్తే ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న రైతులు ఇక దాన్ని వదిలేసి వేరే రంగాలకు వెళ్ళి ఏ పని చేయలేక దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పొలాలు చూస్తూ బీడుగా వదిలేయలేక పంటలు వేస్తూ ఉన్నారు. రైతు సోదరులు కూడా ఆలోచించండి. ఎగబడి 5 ఎకరాలు 10 ఎకరాలు మిర్చి సాగు చేయవద్దు. పరిస్థితులు బాగలేదు. ఒక 5 ఎకరాలు మిర్చి సాగు చేసి ఒక్క సంవత్సరం కనుక దెబ్బ కొడితే రైతు కోలుకునే పరిస్థితుల్లో లేవు పెట్టుబడులు. ఒక సంవత్సరమే రైతుకి 10 లక్షల నుంచి 15 లక్షల నష్టం వస్తే జీవితంలో కోలుకోవడం కష్టం.
రైతు సోదరులు కూడా సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గించండి. మార్కెట్లో డిమాండ్ క్రియేట్ చేయండి. రైతులు అన్ని రకరకాల పార్టీలలో ఉంటారు, అన్ని కులాల వారు ఉంటారు, అందులో తప్పులేదు. రిక్షా వాడికి, ఆటో వాడికి ప్రతి కనీసం మార్కెట్లో కూలీలకు కూడా యూనియన్ ఉంది, కానీ రైతులకి రైతు సంఘాలు మాత్రమే ఉన్నాయి. ఆ రైతు సంఘాలు ఎప్పుడు ధర మేరకు వస్తే తెలియదు. మిర్చి ధర ఎంత దారుణంగా పతనమైనా కూడా ఒక్కడన్నా మాట్లాడిన పాపాన పోలేదు. ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి వదిలేశారు. మరి ఇంక రైతు సంఘాలు ఏం పని చేస్తున్నట్లు? రైతులే స్వయంగా నియంత్రణ విధించుకోండి. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. రైతులకి 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాల్లోనూ పంటలు సాగు చేయాలన్న ఉద్దేశం పెట్టుకోవద్దు. సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించుకొని డిమాండ్ క్రియేట్ చేయండి. తక్కువ పంట పండించి ఎక్కువ ధరకు అమ్ముకోవాలంటే డిమాండ్ క్రియేట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. వచ్చే ఏడాదికి మిర్చి సాగు విస్తీర్ణం ఇంకా గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎక్స్పోర్ట్స్ వస్తాయో రాదో తెలియడం లేదు. చైనాకి, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్స్ కనుక వెళ్ళకపోతే మన పంట సగానికి సగం తగ్గించాల్సిందే. దేశీయ అవసరాలు పోగా ఏదో ఒక 10%, 5% పంట మాత్రమే చిన్న చిన్న దేశాలకు ఎగుమతి అవుతుంది. రాబోయే రోజుల్లో అది కూడా ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఇలాగ నిర్లక్ష్యంగా మద్దతు ధర విషయంలో డ్రామాలు వేసి ఏదో అధ్యయనం చేస్తున్నాం అది ఇది అని చెప్పి 4 రోజులు కనుక కాలం గడిపారంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగాలి. ఒక్కో రైతుకి కనీసం 50,000 నుంచి 60,000 వరకు ప్రయోజనం దక్కేలా రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ రోజు నుంచి మిర్చి కొనుగోలుకి రంగంలో దిగుతుంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.